గతిర్విష్ణు పదారవిందాత్ సందృశ్యతే బ్రహ్మ శివాది వందితాత్ భక్త్యేచ్ఛయోపాత్య సుచింత్య విగ్రహాత్ అచింత్య శక్త్యేః అవిచింత్య శాసనాత్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఆషాఢ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఆషాఢ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో, గోవిందుడి యొక్క కైంకర్యాన్ని ఆచరిస్తాము, అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనం పొందవచ్చును. అందులోనూ విశేషించి ఈ ఆషాఢ మాసంలో వేదాంత జ్ఞానాన్ని పొందుతూ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అనేటువంటి ఆ గోవిందుడి యొక్క మానసపుత్రుడైనటువంటి విఖనోమునీంద్రుల వారి యొక్క అమృతతుల్యమైనటువంటి వాక్కులను అవగతం చేసుకుని కనుక కైంకర్యం ఆచరించినట్లయితే ఎంతో గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. అందుకే అంటున్నాం, గోవింద నాన్యా గతి విష్ణు పదారవిందాత్. నీ యొక్క పాదారవిందముల కన్నా కూడా వేరొకదైనటువంటి గొప్ప గతి ఏది కూడా నాకు లేదయా గోవింద. నాన్యా గతిర్విష్ణు పదారవిందాత్ సందృశ్యతే బ్రహ్మ శివాది వందితాత్. వేరొకదైనటువంటి స్థానం ఏది కూడా మా కంటికి కనపడట్లేదు. ఎందుకంటే బ్రహ్మరుద్రాదులు ప్రతి ఒక్కరు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, ఏ దేవత అయినప్పటికీ కూడా వారందరూ కూడా కొలుస్తూ ఉన్నటువంటి ఏకైక గొప్ప పాదం ఏమిటి అంటే అదుగో బ్రహ్మ కడిగిన పాదము ఆ గోవిందుడి యొక్క పాదమే కదా. అందుకే అన్నమాచార్యుల వారు చాలా గొప్పగా వర్ణన చేస్తారు. బ్రహ్మ కడిగిన పాదము అంటూ ఒక సంకీర్తనని ఎంతో గొప్పగా భగవంతుడి యొక్క పాదుకల గురించి వర్ణన చేస్తారు. ఎంత గొప్పదైనటువంటి ఆ పాదుకలు! విలాస విక్రాంత పరావరాలయం నమస్యదార్తిక్షపణే కృతక్షణం ధనం మదీయం తవ పాద పంకజం అంటారు. మదీయం ధనం, నాకంటూ ఏదైనా గొప్ప ధనం ఏదైనా ఉందా అంటే అది కేవలం భగవంతుడి యొక్క పాదములు తప్ప వేరొకటి ఏది కూడా కాదంటారు. భరతుడు కూడా అంత గొప్పదైనటువంటి తత్వాన్ని ఎరిగినవాడు కనుక రాముడి యొక్క పాదుకలను తన శిరస్సు మీద ధరించి ఆ పాదుకలచే రాజ్యాన్ని పాలింపచేసినాడు. మరి అంత గొప్పవి కనుక నాన్యా గతిర్విష్ణు పదారవిందాత్ న సందృశే బ్రహ్మ శివాది వందితాత్ భక్త్యేచ్ఛయోపాత్య సుచింత్య విగ్రహాత్. మరి ఆ గొప్పదైనటువంటి పాదారవిందముల యొక్క ఆరాధన ద్వారా గొప్ప ఫలాన్ని మనం పొందాలి అంటే ఆ ఆరాధన భక్తితో కూడుకొని ఉండాలి. అలా చేస్తూ అచింత్య శక్త్యేః అవిచింత్య శాసనాత్. అంత గొప్పవండి పాదుకలు. వాటి గురించి వర్ణన చేద్దాం, వాటి యొక్క గొప్పదనాన్ని గురించి 4 మాటలు మాట్లాడదామన్నా కూడా జీవితకాలమంతా మాట్లాడినా కూడా ఇంకా మిగిలిపోయి ఉండేటువంటి గొప్ప మాహాత్మ్యము భగవంతుడి యొక్క పాదుకలకు ఉన్నది అంటున్నారు. మరి అటువంటి గొప్ప పాదుకలను ఆశ్రయించే ప్రయత్నం మనందరం కూడా చేస్తూ ఈ ఆషాఢ మాసంలో వేదాంత జ్ఞానముతో భగవత్ కైంకర్యాన్ని చేసే ప్రయత్నం అందరం కూడా చేస్తూ ఈ ఆషాఢ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.